వెల్కమ్ టు వైరల్ బ్రోస్. మీరు చూస్తున్నది ప్రైమ్ 9 న్యూస్. నేను మీ జాకీ. ఇవాళ వైరల్ ఏంటంటే ఏమీ లేదు. ఎందుకంటే మా రాకీ గారు లీవ్ తీసుకొని 3 రోజులు అయింది. అసలు వాడు వస్తేనే మనకు న్యూస్. అసలు ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం పదండి. ఒరే రాకీ, ఏంటిడు అసలు ఎవరు కనబడట్లేదేంటి? అక్కడ దుప్పటేంటి? పడుకున్నది ఎవరు? రే రాకీ, అమ్మ నీ అమ్మ, ఒరే అలా తీసి మళ్ళీ మూసేసుకుంటావేంట్రా? ఈడొచ్చింది ఏంద్రా నాయన, నా బాధలు నేను ఉంటే నీ అమ్మ ఏందో నేనురా జాకీనే. అక్కడ పడుకున్నావేంటి? నీళ్ళుగాలు ఓడేస్తే ఒళ్ళుగాలు ఓడేసినాడు. ఒరే అసలు ఆ ఫుట్పాత్ మీద పడుకున్నావేంట్రా? అయినా 3 రోజులు లీవ్ తీసుకున్నావు, ఇంకా గాలి తిరుగుడు సరిపోలేదా? అక్కడ పడుకున్నావేంటి? ఏంది పండుకున్నోని లేపి నిద్ర షడమింగింది కాకుండా మళ్ళా గాలి తిరుగుడు తిరుగుతుందంటవా? అయినా ఏసీలో కూర్చొని చదువుకునేటోనికి మంది కష్టాలు నీకేం తెలుస్తాయి? అరే సారీరా, అయినా నీకు అంత బాధ ఎందుకు వచ్చింది? అసలు నువ్వు ఎక్కడున్నావురా అసలు? మందుల కోసం 3 రోజుల నుంచి ఈయనే పరిగాపులు కాస్తున్నా. ఆ మందులు వస్తలేవు, అవి దొరుకుతలేవు. అరే అసలు ఏం మందులురా? అంత కాస్ట్లీయా? అక్కడ దొరకట్లేదా? ఓ పంచాయి, ఆ స్లిప్ నాకు పంపించు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయేమో చూసి పంపిస్తాను. ఏహే, మందులు అంటే ఆ మందులు కాదు, మెడిసిన్స్ కాదా? ఊరే నీ దొంపదేగా, నువ్వు లీవ్ తీసుకుంది 3 రోజులు ఇందుకేనా? అంటే తాగి తందనాలు ఆడడానిక? పొద్దున్నే ఆడకు పడుకున్నదా వైన్ షాప్ ముందా? పైగా మందు దొరకట్లేదని చెప్పి మళ్ళీ బిల్డప్. ఏహే, మందు అంటే ఆ మందు కాదు. ఆ మందులో కొరవేం లేదు. బ్రాండీ, ఇస్కీ అన్నీ బాగున్నాయి. అవి 24 hours దొరుకుతాయి. కానీ ఈ ఎరువుల మందు దొరుకుతలేవని వచ్చిన. అయ్యో సారీరా, నువ్వు అక్కడ ఉన్నది యూరియా కోసమా? నాకు అర్థం కాలేదురా ఈ మట్టి బుర్రకు. సారీ, ఏమనుకోమాకరా. స్టాకు రాలేదంట. అబ్బా, నీకు ఎంత కష్టం వచ్చిందిరా. కష్టం అని అడుగుతున్నావా? నా కష్టం పగోడికి కూడా రావద్దు. 3 రోజులే. మా అమ్మను ఒక రోజు నిలబెట్టిన. పాపం ముసలిది పానం బాలేక ఇంటికి పోయింది. మా అయ్యని తీసుకొచ్చి నిలబెట్టిన. ముసలోనికి నిలబడే శాత కాక ఆడ కూసబెట్టిన. 3 రోజుల నుంచి ఇదే లొల్లు అయింది. నేను వచ్చుడు, పరిగాపులు కాసుడు. నా సంసారం అంతా ఇన్ని అయ్యింది. అవును, అసలు ఆ షాప్ వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఎప్పుడు వచ్చిందంట యూరియా? మేమేం చేయలేము సార్, గవర్నమెంట్ నుంచి సప్లై తక్కువ ఉంది. గవర్నమెంట్ నుంచి సప్లై తక్కువ ఉంది సార్. ఒక్కొక్కరికి ఎకరాలు ఎక్కువ ఉన్నాయని ఒక్కొక్కరికి 10 ఇస్తే ఏం చేయలేము కదా. అన్నిటి అలా రేట్లు ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారో మనం చేయలేము. బయట ఎక్కువ రేటు ఉందంటే ఆడే తెచ్చుకోవాలి. ఊళ్ళో వస్తే మళ్ళీ రెండింటి ఇస్తాం సార్. నేను పెడతాం, వ్యాగన్ వచ్చినప్పుడు పంపిస్తుంటాం. ఎవ్వరికి తెలుస్తలేదు. ఇగో వస్తుంది, అది వస్తుంది అంటారు కానీ ఎవ్వడు ఏమీ చెప్తలేడు. ఈడ ఎరువులు వస్తలేవు, ఆడనేమో పంటండి పాయ. అరే కొద్దిగా ఓపిక పట్టరా, తప్పదు. ఇప్పుడు మన అవసరం కదా. ఏమో నిన్నైతే ఒకరిద్దరు కోపం తట్టుకోలేక ఏమో అన్నారని చెప్పి 2 తీసుకుపోయి లోపడేసారు పోలీసు వాళ్ళు. అందుకే అన్నీ మూసుకొని ఆ వచ్చేదాకా లైన్లో కూర్చున్నా. నా పేరు సోమ్లా సిమలపై తండ్రి సార్. దయచేసి మాకు ఊరియా బస్ 11 గంటలకు రాకపోతే ఎవడైనా ఉరి వేసుకొని మందు పోసుకొని చేస్తాం. ఇది మాత్రం దయచేసి మీకు నమస్కారం పెడతాం. చూసారండి, అసలు రైతు లేనిదే రాజ్యం లేదంటారు. కానీ రైతులకి ఇంత కష్టం వస్తే అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. వారం రోజుల నుంచి ఇదే లొల్లి. ఒకసారి వచ్చేమో యుద్ధం వల్ల లేట్ అయింది అంటాడు, ఒకసారి ఏమో చైనాలో లోడ్ అయింది వస్తుంది అంటాడు,
అవి వచ్చేది ఎప్పుడు, మేము చూసేది ఎప్పుడు? అవి వచ్చేలోపు ఈ రైతులు చచ్చేటట్టున్నారు. అరే రే, రైతులేందే రాజ్యం లేదంటారు, కానీ రైతులకే కష్టం వస్తే ఎలా రా? రైతే రాజు, రైతు బిడ్డ, రైతులేందే మేము లేము అన్నీ మీద మాటలకు మస్తు అంటారు. అయినా చినుకులు పడితే ఎరువులు ఉండాలని కొద్దిగానే సూయి ఉండని అవసరం లేదా ఈ లీడర్లకు? ముందు చూపు లేదా? అవా ఏంది ఇంత అన్యాయమా? అయినా ఊర్లో మందికి ఉండాల్సిన చెప్పులన్నీ ఇక్కడ వంతుకున్నాయి. అరే రే, నిజమేరా, చెప్పులన్నీ అక్కడే ఉన్నాయి. చూచోటి నిజమేరా, తప్పే. అయినా ఈ 2-3 రోజుల నుంచి వాన ఒకటి, ఈ వాన దెబ్బకు మంది ఇక్కడ లైన్లో నిలబడలేక ఇంటికి పోయారు. ఓ పని చేయరా, నువ్వు కూడా ఇంటికి వెళ్ళరా. వచ్చినప్పుడు మన అదృష్టం బాగుంటే మనకు కూడా దొరకవచ్చు, లేదంటే లేదు. అక్కడ ఎన్ని రోజులని ఉంటావు? అదృష్టం గిదృష్టం అన్నం అనుకో, అప్పిచ్చినోడు ఊకుంటాడా? అయినా పోయిన ఏడు తెచ్చిన పంటకు తెచ్చిన అప్పే ఇప్పటి వరకు తీరలేదు. మా నాయనేమో ఈ పంట వద్దే, ఈ పొలం వద్దే అంటే ఈనాడు. అయినా ఏడిపిస్తురన్నా. ఒరేయ్, అసలు నువ్వు ఏడవ మాకురా, నాకు బాధ వేస్తుంది. ఓ పని చేయరా, నువ్వు వెళ్ళి ఆ ఛాయ్ అన్న తాగిరాపో. సాయ లేదు ఏం లేదు, నేను సాయ తాగనికి పోయేలోపు ఇక్కడ లైన్ పోతుంది, మళ్ళీ మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది. తొందరగా తెప్పించండి సార్, లేకపోతే జనాలు చనిపోయేలా ఉన్నారు. ఏమయ్యా షేక్ హ్యాండ్ ఇవ్వు. ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకే మీరు నాకు హ్యాండ్ ఇస్తున్నారు. అయినా ఎరువులు ఎప్పుడు వస్తాయి సార్? నేను మీ బిడ్డను. వస్తాయి, కాస్త ఓపిక పట్టండి. చైనాలో యుద్ధం ఉండడం వల్ల మనకి ఈ సమస్య వచ్చింది. ఈ పంట సీజన్ అన్నా అయిపోయే వరకు వస్తాయి ఆ ఎరువులు. నేను మీ బిడ్డను మీరు గెలిపిస్తేనే ఇవాళ నేను ఇక్కడ ఉన్నా. ఏహే, ఈ సోది ఆపు. నీ సోదిన లేక మావాడు వాయే, నువ్వు మా బిడ్డవే. ఇదంతా కాదు, కానీ ఎరువులు ఎప్పుడు వస్తాయో చెప్పరాదు. ఏం తమ్మి రాజకీయం చేస్తున్నట్టున్నావు, రాజకీయం ఎక్కువ తగ్గించుకో. రాజకీయం చేస్తున్నాను, వచ్చింది నువ్వు, చేసింది నువ్వు, మళ్ళీ నన్ను అంటావు రాజకీయం అని. ఈ మధ్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి. నేను మీ బిడ్డను. ఇదంతా కాదు, ఇదా నువ్వు ఫస్ట్ పోయి ఆ ఎరువులు ఎప్పుడు తెప్పిస్తావో తెప్పి పో, నేను ఇక్కడ లైన్లో నిలబడాలి. ఏడిపిస్తురన్నా. ఒరేయ్, అసలు నువ్వు ఏడవ మాకురా, నాకు బాధ వేస్తుంది. అయినా నా బాధ నీకెందుకులే అన్న. ఇంకా 2-3 రోజులు టైం పట్టేటట్టుంది. నేను ఫ్రీ అయినాక నీకు ఫోన్ చేస్తా. అంతలోపు నన్ను ఊకే నన్ను అడగపో. సరేరా, నీకు ఆ యూరియా దొరికేంత వరకు నేను డిస్టర్బ్ చేయను. అయినా చూశారు కదండి, అయినా పాలించే పాలకులకు కొద్దిగా కూడా ముందు చూపు లేకపోతే ఎలా అండి? ఇంతమంది రైతులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకోవాలి, అందరికీ తెలుసు కదా. అయినా యూరియా తెప్పించాల్సిన బాధ్యత మీకు ఉండాలి కదా. కనీసం ముందు చూపు లేకుండా ఇలా వదిలేస్తే వాళ్ళ పరిస్థితులు చూసారా ఫ్రెండ్స్? మా వాడు వార్త లేదనుకుంటేనే వాడు బాధని వార్త రూపంలో తెలియజేశాడు. మనం కూడా రైతుకు సహాయపడదాం, రైతును కాపాడుకుందాం. అన్నదాత సుఖీభవ. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వైరల్ బ్రోస్, మళ్ళీ వైరల్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.